మునిపే నువ్వు నా సేవకుడివి, సేవకురాలివి నిన్ను ప్రతిష్ఠించాను. నేను జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రతిష్ఠ ఎప్పటిది, ఈ ఏర్పాటు ఎప్పటిది అంటే ఈ రోజుది కాదు. ఇది తల్లి గర్భములో నువ్వు రూపింపబడక మునుపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. అంతేకాదు అప్పుడే నేను నిన్ను ప్రతిష్ఠ చేశాను అని. ఈ ప్రతిష్ఠ అప్పుడే జరిగింది కాబట్టి అది ఇప్పుడు కార్యరూపం దాలుస్తుంది. ఈ నిర్ణయం అప్పుడే జరిగింది కాబట్టి అది ఇప్పుడు కార్యరూపం దాలుస్తుంది. ఈ ఏర్పాటు ఎప్పటిది అంటే మోకరించిన వారు గుర్తించాలి, ఇది ఇప్పటిది కాదు, అప్పటిది. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రార్థన చేసి ఈ బిడ్డల్ని దేవుని పరిచర్య కొరకు అప్పగించుదాం. మరి ఇంకొక వచనం కూడా, 3వ వచనం కూడా చదివితే బాగుంటుంది. గలతీ పత్రిక 2వ అధ్యాయము. ఈ పరిచర్యలో ఇక్కడ మోకాళ్ళేసిన బిడ్డలు దేవుని కృప పొందారని వారిని గుర్తించి ఈ పరిచర్యలు ఇక నుంచి మాతో పాటు సహదాసులుగా, దాసురాండ్రుగా వారికి సపోర్ట్ చేస్తూ మా కుడి చేతిని ఇచ్చేటువంటి విషయాన్ని గురించి అందులో రాసి ఉంటుంది. మరి 2వ అధ్యాయము గలతీ పత్రిక 2:8 వచనం నుంచి చదువు. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగు చేసిన వాడే అన్యజనులకు అపోస్తులుడవుటకు నాకును సామర్థ్యము కలుగు చేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవలనని చెప్పి తమతో పాలివారముంటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, స్తోత్రం. పరిశుద్ధుడైన మా దేవా, హల్లెలూయా. మీ ఘనమైన నామానికి వందనాలు నాయనా. మీకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసులను మీరు ఏర్పరచుకొని ఒక్కడిగా ప్రారంభించిన పరిచర్యలు దేవా, ఇదిగో అనేక మంది దైవజనులుగా నీ సేవా పరిచర్యలు వాడబడ్డానికి కృపను అనుగ్రహించినందుకు వందనాలు. మరి ప్రత్యేకంగా ఈ దినమందు ప్రభువా, మీరు ప్రత్యేకించుకున్నటువంటి బిడ్డల కొరకై వందనాలు నాయన. ఇది మొదలుకొని నీ బిడ్డలు నీ సేవా పరిచర్యలు వాడబడ్డానికి సిద్ధపడుతుండగా నీ ఆత్మచేత బిడ్డలు మీరు అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. నీ రాజ్య విస్తరణ కొరకై వాడబడినట్లుగా మీరు తోడై ఉండమని ప్రార్థన చేస్తున్నాం. అనేక ఆత్మలను ప్రభువా సాతానుడి కబంధాస్తాల్లో నుంచి విడిపించి నీ నిత్య రాజ్యము కొరకై సిద్ధపరచున్నట్లుగా ఈ బిడ్డలకు మీరు తోడై ఉండమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి నీకు వందనాలు దేవా. సహాయమును మీరు దయచేయండి. ఈ బిడ్డల వల్ల అనేక మంది బిడ్డలు కూడా నీ కొరకై సిద్ధపడినట్లుగా నీ ఉన్నతమైన నామాన్ని మహిమపరచున్నట్లుగా సహాయము చేయండి. ప్రతి విషయంలో ఇది మొదలుకొని మీరు తోడై ఉండండి ప్రభా. మీ జ్ఞానమును బిడ్డలకు మీరు అనుగ్రహించండి, వివేచన మీరు అనుగ్రహించండి, సామర్థ్యమును మీరు అనుగ్రహించండి. అన్ని విషయాల్లో మెలకువను మీరు దయచేయండి. మీ దాసులు చేతులు ఉంచుతుండగా ఇది మొదలుకొని ప్రభా నీ బిడ్డలు మీ దాసులకు మీకు లోపడినట్లుగా సహాయమును దయచేయమని దయగలిగిన మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతిష్ఠిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఉపవాసం ఉన్నోళ్ళు పక్కకు రండి. సేవకులు ఫాస్టింగ్ ఉన్నోళ్ళు పక్కకు రండి. మీరు చేతులు ఉంచండి. ఫాస్టింగ్ ఉన్నోళ్ళు చేతులు ఉంచండి. నూనె పోయి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, స్తుతి, స్తుతి. స్తోత్రాలు చెప్దాం అందరూ. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం,
స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తుతి 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 స్తోత్రం 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 స్తుతి స్తుతి స్తోత్రం 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 ఆత్మను వీరి ద్వారా రక్షించబోతున్న దేవునికి స్తోత్రం 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 బలముగా వీరి మీదకు దిగి వచ్చినందుకు స్తోత్రం 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 ఆయా స్తోత్రం ప్రాంతాలకు దేవుడు వీరిని పంపబోతున్నందుకు స్తోత్రాలు స్తోత్రం 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 సాతాను కోటలను కూల్చే బలమైన యోధులుగా దేవుడు వీరిని వాడుకోబోతున్నందుకు స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం